చూస్తే బెట్టింగ్ యాప్స్ వల్ల నేను సదన్నారు కూడా చెప్తాను ఏరే చేస్తాం అటువంటి ఇది కాకుండా అని చెప్పేసి అటువంటి వల్ల మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ముందుగా ఈ విషయంలో సజ్జనార్ సార్కి పాదాభివందనం చేయాలి. ఎందుకు చెప్పినా ఆయన ఆర్టీసీలో పనిచేస్తున్నప్పటికీ ఒక ట్వీట్తో ఇలాగా ముక్కుపచ్చలారని బిడ్డలు చచ్చిపోతున్నారు, ఏం చేయాలని అర్థం కాక ఆయన కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ అయినా స్పందిస్తుంది అని ఒక ట్వీట్ చేస్తే ఈ లోకల్ బాయ్ నాని ఇంకోటి ముస్లిం ఏం పేరు సన్నీ యాదవ్ వాడు తప్పించుకుని తిరుగుతున్నాడు. నిజంగా ఇది చేస్తున్నటువంటి చనిపోతున్నటువంటి బిడ్డలు రాజకీయ హత్యలు అంటాను నేను. ఎందుకు కాదు, ఇంతమంది ముక్కుపచ్చలారని బిడ్డలు బెట్టింగ్ యాప్లో పడిపోయి ఎడిక్ట్ అయిపోయి ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లేదు? ప్రభుత్వాలు ఎక్కడున్నాయి? కనీసం ఇప్పుడు మన అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీ ఒక్క ప్రస్తావన ఉందా? ఇంత ముక్కుపచ్చలారని బిడ్డలు పసిమొగ్గలు చనిపోతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఈ రాజకీయ హత్యలు ఈ బెట్టింగ్ యాప్ను ఆపాలా. ఇలాంటి మన సన్నీ యాదవ్ అలాగే లోకల్ బాయ్ నాని ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇమ్రాన్ ఖాన్ కాదు ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి పేకమే కాలేజ్ తొక్కేసి ముందుగా వాళ్ళు దగ్గర ఉన్నటువంటి వనరులు లాగేసుకోవాలి. వాళ్ళు ఈ రూపేణ టాప్ రేంజ్లోకి వెళ్ళిపోయి యూట్యూబర్స్గా కోట్లు సంపాదించి ఇలాంటి ప్రమోట్ చేసి బిడ్డలను సర్వనాశనం చేసేస్తుంటే, కుటుంబాలు సర్వనాశనం అయిపోతుంటే కనీసం ప్రభుత్వాలు కూడా పట్టించుకోకుండా అలాంటి వెధలు ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి తొక్కేసి వాళ్ళకున్న ఆస్తులు లాగేసుకోవాలి. ఏంటండి అసలు జాలి లేదు, దయ లేదు ఈ రాజకీయ నాయకులకి. చిన్న పిల్లలు కొంతమంది అది చెప్తారు, ఏదైతే చిన్న ఆర్టిస్టులు కూడా చిన్న వాళ్ళు కూడా యూట్యూబర్లలో ప్రమోషన్ చేశారని చెప్పేసి అటువంటి వాళ్ళు మీరు ఎటువంటి రావాలి, ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలా. ఇది చాలా ఎలాంటిదంటే ఇది భయంకరమైన డ్రగ్స్ కంటే కదా భయంకరమైన ఎడిట్ చేసేస్తున్నారు, ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళు ఏదో తెలియని వయసులో 14, 18, 20 సంవత్సరాల వయసులో అరే మనకు డబ్బులు వస్తాయి చిన్న ఆశ ఉంటుంది, మానవుడు ఆశపడు కదా, చిన్న ఆశ ఉండి పెడతారు, అందులోకి వెళ్ళిపోయి డబ్బులు బాగొట్టుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కాదు, తల్లిదండ్రులకు చెప్పుకోలేరు, ఏం చేయాలా, చచ్చిపోతే మంచిదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది మాత్రం చాలా ఘోరమైన సమస్య. ఈ సమస్యను పరిష్కరించాల్సింది ఇక్కడ ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీనిపై చర్య తీసుకోవాలని నా డిమాండ్.